A5 శేఖర్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మన దగ్గర ఉన్న DJI Mini 3 Pro ప్రొపైలర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. అది ఎట్లా చేంజ్ చేయాలి, ఎట్లా చేంజ్ చేస్తే మంచిగా వస్తుంది, ఎట్లా చేంజ్ చేస్తే అవి స్లిప్ అవుతాయి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తా. అండ్ మీరు ఆగమాగంగా చేసి స్లిప్ చేసిరు అనుకోండి అవి ప్రొపైలర్స్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మీరు అప్పుడు ఆ వీడియో చేద్దాం. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. ఇప్పుడు మనం DJI Mini 3 Pro అనమాట. ఇది దీని యొక్క మనం ప్రొపైలర్స్ మారుద్దామని చెప్పినాం కదా. ఇప్పుడైతే దీని యొక్క ప్రొపైలర్స్ ఎట్లా మారుస్తారు అండ్ మీరు దేంతో మార్చాలని చెప్పేసి అయితే మీకు చూడొచ్చు. మనకు ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాగా అయితే ఉంటుంది అనమాట. మనం DJI Mini 3 Pro కిట్ తీసుకుంటే కనుక అయితే చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది అయితే వస్తుంది. దాంతోపాటు మనకైతే ప్రొపైలర్స్ వస్తాయి అనమాట. అండ్ ఇవే ప్రొపైలర్స్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇదే ప్రొపైలర్స్. దీని లోపల అయితే మనకి స్క్రూస్ కూడా వస్తాయి. ఇప్పుడు దీని లోపల ఆపిస్తున్నాయి తెల్ల కవర్, దీని లోపల మనకి స్క్రూస్ ఆపిస్తున్నాయి బ్లాక్ కలర్, ఇవి స్క్రూస్ అనమాట. ఈ స్క్రూస్తో పాటు మనకైతే 2 ప్రొపైలర్స్ వస్తాయి అనమాట. మొత్తంగానే ఇది 2 ఇటువంటి ప్యాక్లు మనకి ఒక 6 ప్యాక్లు వస్తాయి. మీరు కనుక కిట్ తీసుకుంటే కనుక ఫ్రీగా మనకి వస్తాయి అనమాట. ఇవి మనం ఎక్స్ట్రా మనం పర్చేజ్ చేయాలనుకుంటే అమెజాన్లో పర్చేజ్ చేస్తుంటే మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అవి మీరు డ్రోన్ బట్టి అయితే ప్రొపైలర్స్ అయితే ఉంటాయి. మనం Mini 3 Pro మనది, అండ్ Mini 3 Pro మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే మార్చాలనుకుంటున్నాం అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ ప్రొపైలర్స్ మనం మారుద్దాం. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయితే అయినాయి, మీకు అవుపిస్తున్నాయి కదా ఇక్కడ డ్యామేజ్. అండ్ ఈ డ్యామేజ్ అయినాయి కాబట్టి ఇప్పుడైతే మనం వీటిని మార్చబోతున్నాం. ఎట్లా మార్చాలని చెప్పేసి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న స్క్రూని పెట్టి నిదానంగా తిప్పండి. ఒకసారి ఆగమాగా తిప్పితే ఏమవుతుందంటే ఇవి యొక్క థ్రెడ్డింగ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా చిన్న స్క్రూలు, ఇవి పెద్ద డ్రోన్ కాదు కాబట్టి చాలా చిన్నది అనమాట. ఇప్పుడు వీడియో చూస్తుంది మనకి స్క్రూ అనమాట. ఇది చిన్న స్క్రూ ఉంటుంది. మీరు ఆగమాగా తొందరగా వేసిరు అనుకోండి, అది స్లిప్ అయింది అనుకో చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నాకు ఒకసారి స్లిప్ అయింది. స్లిప్ కావడంతో నేనేం చేసిన అంటే మనం ఏదైతే ల్యాప్టాప్స్ కానీ ఇవి ఎవరైతే రిపేర్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిదానంగా అయితే మనకైతే ఇది ప్రొపైలర్ ఉంది కదా దాన్ని అయితే నిదానంగా కట్ చేసిండు. ఎంత ఆయన దగ్గర ఉన్న స్క్రూలు పెట్టి తిప్పినా కానీ రావట్లేదు, అంతకన్నా స్లిప్ అయిపోయింది అనమాట. చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి Mini 3 Pro కాబట్టి, మినీ సిరీస్ కాబట్టి చిన్నగా ఉంటాయి స్క్రూస్. ఇంకా పెద్ద డ్రోన్ అయితే పెద్దగా ఉంటాయి, వాటికి థ్రెడ్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. కానీ ఈ చిన్న స్క్రూలు కాబట్టి చాలా జాగ్రత్త తీయాలి. అది మీరు మాత్రం కంపల్సరీగా మైండ్లో పెట్టుకోండి, సరేనా. ఇప్పుడైతే మనం స్క్రూస్ అయితే తీసినాం, ఇంతే ఉంటుంది స్క్రూస్ తీయడం. అండ్ మీరు స్క్రూ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీయాలి. ఎందుకంటే ఇక్కడ ఆపిస్తున్నాయిగా వైరింగ్, ఆ వైరింగ్లో కూడా మీరు ఈ చిన్న స్క్రూ డ్రైవర్ కానీ వేసి ఒత్తిరు అనుకోండి, ఇది మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడైతే మనమైతే కొత్తగా మనం ఏదైతే ఇప్పుడు స్క్రూ తీసినాం కదా ప్రొపైలర్స్, ఇవి ప్రొపైలర్స్ ఎట్లా గుర్తుపట్టాలంటే మనకి ఇక్కడ ఒక చిన్న చూడండి, వీటికి వచ్చేసి ఇక్కడ ఏం లేదు ఆపిస్తుంది మీకు, ఇక్కడ ఏం లేదు. కానీ ఇప్పుడు మనం తీసిన దానికి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్న డాట్ లాగా ఉంది. ఇక్కడ ఈ డాట్ లాగా ఉంది కాబట్టి మనం చూసుకొని ఆ డాట్ ఉన్నది మనం అయితే మళ్ళీ ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డాట్ ఉంది లింక్ ఉంది. మీరు ఒకసారి వాడిన స్క్రూలు మళ్ళీ కొత్త స్క్రూలు వేసేసేయండి. ఎందుకంటే అవి రెండోసారి మళ్ళీ థ్రెడ్డింగ్ పోయిన అనుకోండి మళ్ళీ ఇబ్బంది. సింపుల్గా మీరు మళ్ళీ ఎట్లయితే తీసిరో అట్లనే వీటిని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా పెట్టేసేయండి సింపుల్గా. కనిపిస్తుంది మీకు నీట్గా. ఇట్లా పెట్టేసిన తర్వాత కొత్త స్క్రూలు తీయండి, పాత స్క్రూలు అసలు వేయకండి. ఎందుకంటే మంచిగా ఉన్నాయి కానీ వేసిరు అనుకోండి తర్వాత రెండోసారి తీస్తే రావవి థ్రెడ్డింగ్ పోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనమాట, మనకి ఆల్రెడీ ఇవన్నీ మార్చేసినాం. కనిపిస్తుందిగా మీకైతే నీట్గానే అని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడే చూడవచ్చు ఇంతే ఉంటుంది. మీరు ఎక్కువగా అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. Mini 3 Pro కొంచెం టైట్గానే వస్తుంది. ఎక్కడంలో కొంచెం నిదానంగా చేయండి, తొందర అసలు పడద్దు. ఫుల్ టైట్ అయితే అయిపోయింది. దీంట్లో చూడొచ్చు కొత్త స్క్రూలు మాత్రం 3 వచ్చినాయి. నేను 2 వస్తాయి అనుకున్నా, మరి 3 ఎందుకు ఇచ్చిన. నేను ఇప్పుడు 2 మారుస్తున్నాను, ఎందుకంటే అవి 2 కొంచెం గీతలు పడ్డాయి.
ఇలా ఫిట్ చేయండి, అంతే సరిపోతుంది. ఫిట్ చేసిన తర్వాత ఒకసారి ఫ్లై చేద్దాం. మనం ఫ్లై చేద్దాం. ఈ థ్రెడ్డింగ్ ఇట్లా తిప్పినప్పుడు ఫుల్ టైట్ అవుతుంది. ఇంకా మళ్ళీ తిప్పకండి, మళ్ళీ ఎక్కువ తిప్పితే మళ్ళీ థ్రెడ్డింగ్ పోతుంది. కొంచెం ఇట్లా లూజ్ అయితే ఉండాలి, కంపల్సరీగా లూజ్ ఉంటేనే అవి ప్రొపెల్లర్స్ చాలా నీట్గా అయితే తిరుగుతూ ఉంటాయి. ఇదనమాట, ఇట్లయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. రెడీ పాత ప్రొపెల్లర్స్ అండ్ కొత్త ప్రొపెల్లర్స్. ఫైనలీ మనం అయితే ఇప్పుడు ఈ 2 ప్రొపెల్లర్స్ని అయితే మార్చేసినాం. ఇప్పుడు ఈ 2 ప్రొపెల్లర్స్ చూడవచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ ఇప్పుడు ఇవి మార్చని చూడవచ్చు, కొంచెం డస్టీగా అనిపిస్తున్నాయి మీకు. అండ్ ఇది మార్చింది చూడవచ్చు ఎట్లయిందో, అది కనిపిస్తుందా, మొత్తం గీతలు అయితే పడ్డాయి. అందుకని అయితే మనం ఇప్పుడైతే ఈ ప్రొపెల్లర్స్ మార్చినాం. దీనివల్ల ఏమవుతుందంటే గాలి తిరిగేటప్పుడు ప్రొపెల్లర్స్ అదే విండ్ అనేది షేక్ ఇస్తూ ఉంటుంది. అది మనకి మినీ 3 Pro ఏదైతే డ్రోన్ అయితే ఉందో ఈ గీతల వల్ల గాలి అనేది దిశ మార్చుకొని డ్రోను ఊగుతుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే మనమైతే ఇవి మార్చడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా మారుతాం, గీతలు ఏమైనా ఉంటే, సరేనా. అండ్ మీకు ఇక్కడ కూడా ఒకటి పోయింది కనిపిస్తుంది, ఈ కిందది ఇది ఒకటి, ఇది కూడా మార్చేస్తాను నేను. ఇది మార్చినాక మాట్లాడుకుందాం. దీనికి కూడా 2 ప్రొపెల్లర్స్ అయితే మారుస్తున్నా, ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి దీనికి కూడా 2 మార్చేస్తున్నా, 2 కొత్త ఇవి కూడా. మొత్తానికైతే మనం ఇప్పుడైతే 5 ప్రొపెల్లర్స్ అయితే మార్చినాం. అండ్ 2 ప్రొపెల్లర్స్ అయితే మీరు పూర్తిగా చూసింటారు. అండ్ మన డ్రోన్ అయితే ప్రాపర్గా మొత్తం అయితే రెడీ. మనం డ్రోన్ యొక్క ప్రొపెల్లర్స్ మార్చిన తర్వాత అయితే ఇప్పుడు డ్రోన్ అయితే టెస్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. స్టెబిలిటీ చెక్ అనమాట. అందుకని మనం ప్రొపెల్లర్స్ని అయితే ఇప్పుడైతే కొత్త ప్రొపెల్లర్స్ని టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఆపుతా అక్కడ అవుతుంది డ్రోన్. మొత్తానికైతే డ్రోన్ కూడా చెక్ చేయడం అయితే అయిపోయింది. మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి, వీడియో అయితే డిస్లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. మీకు డ్రోన్ గురించి ఏమైనా వీడియోలు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఇంతటితో